The first question, find the point which divides the line segment joining 2, 5, 1, 2 in the ratio 2:1 అని అడిగారు. అంటే తెలుగులో 2, 5, 2, 5, 1, 2 అనేటువంటి ఈ రెండు బిందువులతో కలిపే ఒక రేఖాఖండం ఉంది. ఆ రేఖాఖండాన్ని ఒక పాయింట్ కట్ చేస్తుంది ఇది 2:1 రేషియోలో. అయితే ఆ బిందువు ఏది అని అడిగారు. అంటే 2, 5, 1, 2 అనే బిందువుల చేత ఏర్పడేటువంటి రేఖాఖండం ఏదైతే ఉందో ఆ రేఖాఖండాన్ని 2:1 నిష్పత్తిలో విభజించే బిందు నిరూపకాలని కనుగొనండి అన్నారు. జనరల్ ప్రాసెస్లో 100లో చాలామంది అబౌట్ 90% ఏం చేస్తారంటే ఫార్ములా యూజ్ చేస్తారు. వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఏం చేస్తారంటే దీన్ని x1y1 అని, దీన్ని x2y2 అని, దీన్ని m1 m2 అనుకుని ఈ ఫార్ములా వాల్యూ పుట్టింగ్ చేసేయడమే ఈజీ చేసే అంటారు. కానీ చేసేటప్పుడు ఒక్కొక్క స్టెప్ రాసుకుంటా పోతే 8 స్టెప్పులు రాస్తే కానీ ఆన్సర్ రాదు. అవునామా? అన్ని స్టెప్స్ రాసుకుంటా పోతే నీకైతే లెక్క అయితే అవుతుంది కానీ జాబ్ అయితే రాదు. ప్రాబ్లం అయితే వస్తుంది, ఈజీగా నీట్గా స్టెప్ తయారవుద్ది, గైడ్ తయారు చేస్తావు. ఎవరికి కావాలి? అది జాబ్ కొట్టాలి. దట్ ఈజ్ యువర్ టార్గెట్. దానికోసం నేనున్నా. నా లాజిక్ చెప్తా చూడండి. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఇది 2, 5, 1, 2 అవునా? 2, 5, 1, 2 వాట్ ఇస్ ద రేషియో? 2:1 ఈజ్ గివెన్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ 2:1 ఇస్తే దాన్ని ఇలా కొట్టేసి 1:2గా మార్చు. 1:2గా మార్చు. ఈ 2:1 ఇచ్చారు, నువ్వు 1:2గా మార్చు. ఏదైతే ఇచ్చారో దాని రివర్స్. ఆన్సర్ వచ్చేసింది. ఏంటి సార్ అప్పుడేనా? వచ్చింది చూడు. 2 1 jar 2, 2 2 jar 1 2 jar 2 బై 2 + 1 3. ఇలా చూడండి. 2 1 jar 2, 1 2 jar 2. సో 2 + 2 బై 3. నెక్స్ట్ 5 1 jar 5 ప్లస్ 2 2 jar 4/3. 4/3 9/3. 4/3 9/3 మీన్స్ 3. 4/3 3 ఇస్ ద ఆన్సర్ వితౌట్ సాల్వింగ్. ఇదంతా మీకు ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీ అయిపోద్దిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ పేపర్లో చేసేస్తాను. ఇది క్వశ్చన్ పేపరు. ఇదంతా కూడా రాయొద్దు, ఈ స్టెప్స్ రాయొద్దు, ఏమి రాయొద్దు. ఎలా? 2:1 ఇచ్చారు కదా, 1 2 అని రాసుకుంటాం. 2 1 2 1 2 2 2 2 4 4/2 + 1 3 4/3 ఫస్ట్ ఇదే కనబడుతుంది. దట్ ఇస్ ద ఆన్సర్. సాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి? సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద join of line segment 2 4 6 8 externally in the ratio 5:3 అని ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే 2 4 6 8 బిందువులను కలిపే రేఖాఖండాన్ని 5:3 నిష్పత్తిలో బాహ్యంగా విభజించే బిందు నిరూపకాలు కనుగొనండి. ఇందాక ఏమి ఇవ్వకపోతే ఇంటర్నల్లీ ఇచ్చారు, ఇప్పుడు ఎక్స్టర్నల్లీ ఇచ్చారు. ఒక ఇంటర్నల్లీ ఇచ్చారు అనుకోండి 2 4 6 8. ఇంటర్నల్లీ ఇచ్చాడు 5:3. ఇంటర్నల్లీ అనుకోండి. ఇంటర్నల్లీ అంటే ఏంటి? అంతరంగా అనిస్తే మీకు ఏం చెప్పాను? యంత్రంగా అనిస్తే నేను చెప్పాను ఇందాక. ఈ 5 3ని ఈ మార్చేమని చెప్పాను. ఇది 3 ఇది 5 అవునా? సో ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇప్పించి రావాలి. చూడండి 6 5 jar 30 ప్లస్ 2 3 jar 6 బై 5 + 3 8. నెక్స్ట్ 8 5 jar 40 ప్లస్ 4 3 jar 12 by 8. అంటే 36/8 52/8. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇంటర్నల్లీ కాల్ ఇచ్చింది. ఎక్స్టర్నల్లీ ఎందుకు ఇది చెప్పాలంటే ఇటు నుంచి రావాలి. ఇప్పుడు 3 + 4 ఉందనుకోండి 7. 4 + 3 కూడా 7 అవునా? కానీ 3 4 - 3 3 - 4 సేమ్ కాదు కదా. సో అందుకని ఎప్పుడు కూడా ఇటు నుంచి రావాలి. ఇక్కడ చూడండి 6 5 jar 30 2 3 jar 6 30 + 6. నెక్స్ట్ 8 5 jar 40 4 3 jar 12 40 + 12. సో అలా ఇప్పుడు ఒకవేళ మనకి ఎక్స్టర్నల్ అని ఇస్తే ఇక్కడ కూడా ఏమవుతుందో చూడండి, మైనస్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఇచ్చినప్పుడు మైనస్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎక్స్టర్నల్ అని ఇచ్చారు, అంతరంగా కాకుండా బాహ్యంగా ఇచ్చారు. బాహ్యంగా అంటే ఎక్స్టర్నల్ అని ఇచ్చారు. ఎక్స్టర్నల్ అని ఇచ్చినప్పుడు జనరల్గా ఏ ఫార్ములా యూజ్ చేస్తారంటే ఫార్ములా ఏం చూస్తారంటే m1 x2 - m2 x1 బై m1 - m2 m1 y2 - m2 y1 బై m1 - m2 అనే ఫార్ములాని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని
దీన్ని బాహ్యంగా ఎలా యూజ్ చేయాలో, ఫార్ములా కాకుండా ఎలా దీన్ని సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, మీకు ఇంత చెప్పాను కదా, 6 5 30 ఇలా రావాలని చెప్పాను. 2 3 6 బై 5 - 3, నాట్ దిస్ వన్. ఇటు నుంచిటే 5 - 3, ఇటు నుంచిటే వెళ్ళాలి. 5 - 3 2. నెక్స్ట్ 8 5 40 -4 3 12 by 2. So 30 - 6 24. 24 by 12 means 12. 40 - 12 28. 20 by 8 by 2 means 28 by 2 means 40. 12 comma 40. This is the answer. 12 14 is the answer. సో ఇక్కడ మనం ఇలా ఇప్పుడు మామూలుగా ఫార్ములేట్ చేస్తే ఏం చేసేవాళ్ళం, m1 x2 - m2 x1 by m1 - m2, m1 y2 - m2 y1 by m1 - m2 అనే ఫార్ములేట్ చేసేవాళ్ళం. ఇది ఆ ఫార్ములాస్ అన్నీ వద్దు, థింక్ లాజికల్లీ. అదే ఫార్ములా నేను కూడా యూజ్ చేసింది, కాకపోతే ఫార్ములా రాయకుండా ఓ లాజిక్ చెప్తున్నా. ఏం చెప్తున్నాను, ఏదైతే రేషియో ఇచ్చాడో ఆ రేషియో కొట్టేసి దాన్ని మార్చి రాసి 4 3 6 5 ఇటు నుంచి తెలు ఎప్పుడైనా సరే. ఓకే, గాట్ ఇట్? అర్థమైందా? ఇంటర్నల్లీ ఎలా చేయాలో, ఎక్స్టర్నల్లీ ఎలా చేయాలో మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఒక త్రిభుజం యొక్క రెండు శీర్షాలు 3 - 5 -7 4 మరియు దాని గుర్తు కేంద్రం 2 - 1 అయితే మూడో శీర్షం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ఒక త్రిభుజం ఇచ్చారు కదా, ఇలా ఒక త్రిభుజం ఇచ్చారు. ఈ త్రిభుజం ఇచ్చి మీకు ఏం చేశారంటే, ఈ త్రిభుజం ఇచ్చారు. ఈ త్రిభుజానికి రెండు శీర్షాలు ఇచ్చారు మీకు, రెండు శీర్షాలు. ఇక్కడ 3 - 5 ఇచ్చారు, ఇక్కడ -7 4 ఇచ్చారు, ఇక్కడ మూడో శీర్షం ఇవ్వలేదు. ఈ మూడు లైన్స్ మీడియల్ లైన్స్, దీస్ 3 మీడియల్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్. మూడు మధ్యగత రేఖలు, మూడు ఒక త్రిభుజంలో ప్రతి ఎదురుభుజానికి గీయబడిన రేఖని మధ్యగత రేఖ అంటారు, మీడియల్ లైన్ అంటారు. These 3 medial lines are intersected at a point. That point is known as the centroid. This is the centroid G. అదే ఇచ్చారు, దాని గుర్తుగా ఎలా ఇచ్చారు, 2 - 1 ఇచ్చారు. ఒక త్రిభుజంలో రెండు శీర్షాలు 3 - 5 -7 4 ఇచ్చారు, దాని గుర్తు కేంద్రం 2 - 1 ఇచ్చారు. అయితే మూడో శీర్షం ఎంత అని అడుగుతున్నారు. దీన్ని జనరల్ ప్రాసెస్లో ఏం చేస్తారు అందరూ, సెంట్రాయిడ్ ఫార్ములా ఏం తెలుసు అందరికి, G = x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఈ ఫార్ములా వేసుకొని సాల్వ్ చేస్తాం. ఈ G వాల్యూ ఇక్కడ వేసుకొని ఇక్కడ ఈ x1 y1 అని x2 y2 అనుకుని x3/3 సాల్వ్ చేస్తాం. ఇదంతా చేస్తే టైం, ఇట్స్ టేక్ సమ్ టైం. విత్ ఇన్ సెకండ్స్ యూ కెన్ సాల్వ్ ఇట్. ఎలా నాతో పాటు చెప్పడానికి ట్రై చేయి. 3 2 6 6 - 3 3 3 2 6 6 - 3 3 3 ఈ -7 ఉంది కదా, అప్పుడు +7 3 + 7 10 అయితే. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అసలు పెన్నే పెట్టలేదు నేను. ఏం చేశారు సార్ ఇంతకి, ఏం చేశారు మీరు అని డౌట్ వస్తుందా? వస్తుంది. నా టీచింగ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా స్టూడెంట్ ఓరియంటేషన్, సబ్జెక్ట్ ఓరియంటేషన్. స్టూడెంట్కి రావాల్సిన డౌట్ నాకే వస్తుంది, నీ దాకా రావాల్సిన అవసరంలా. ఆ డౌట్స్ అన్నీ నేనే క్రియేట్ చేస్తాను. నేను చెప్పే క్లాస్ ఒక డౌట్ని కూడా నేనే రైట్ చేస్తాను. ఆ రైట్ చేసి ఆ డౌట్ని అక్కడికక్కడ క్లారిఫై చేసి ఇక డౌట్ అనేది రాదు అన్నట్టుగా క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే మై లాజిక్ ఫార్ములా ఈస్ 3α - x1 - x2 3β - y1 - y2. దిస్ ఈస్ ద ఫార్ములా. అంటే సెంట్రాయిడ్ 3తో మల్టిప్లై చేయండి, దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి, దెన్ యు విల్ గెట్ ద ఆన్సర్. ఎందుకు చేశారు మల్టిప్లై, దీన్ని 3తో ఎందుకు మల్టిప్లై చేశారు, దాన్ని ఎందుకు సబ్ట్రాక్ట్ చేశారు అనేది డీటెయిల్గా క్లాసెస్ జరుగుతున్నప్పుడు, చాప్టర్ వైజ్గా క్లాసెస్ జరిగినప్పుడు వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. బట్ ఇట్స్ నేను దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ దాన్ని ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది x1 y1, ఇది x2 y2 అని వేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ. అది కూడా చేయకుండా, ఆ స్టెప్ కూడా రాయకుండా సింపుల్గా ఎలా చేయొచ్చని చెప్తున్నాను. దీన్ని 3తో మల్టిప్లై చేయి. 3 2 6 6 నుంచి పోతే 3 ప్లస్ ఉంటే మైనస్ చేయి, మైనస్ ఉంటే ప్లస్ చేయి. ఎందుకంటే మైనస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, 4కి మైనస్ చేస్తే -4 అవుతుంది. అదే -4కి మైనస్ చేస్తే అవుతుంది +4 అవుతుంది కదా. అందుకని మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేస్తాం, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం. ఇప్పుడు చూడు, 3 2 6 6 - 3 3
3 + 7 10. సో ఫస్ట్ ఆప్షన్ 10 రావాలి. ఎక్కడ లేదు, దిస్ ఇస్ ద ఆన్సర్. అలా ఈజీగా సాల్వ్ చేయాలంటే ఈ విఎంఆర్ లాజిక్స్లో నా సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు కరెక్ట్ అవ్వాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 2 1 బిందు గుండా పోతూ 2/3 వాలుగా గల సరళ రేఖా సమీకరణం. తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో క్లాస్ ఉంటుంది, రెండిట్లో టీచింగ్ ఉంటుంది, రెండిట్లో కంటెంట్ మొత్తం రెండిట్లో ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ తెలుగు అండ్ ఇంగ్లీష్, రెండు ఉంటాయి. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ హూజ్ స్లోప్ ఇస్ 2/3 అండ్ పాసింగ్ త్రూ 2 1. దట్ ఇస్ ద క్వశ్చన్. అంటే 2 1 బిందు గుండా పోతూ 2/3 వాలుగా గల సరళ రేఖా సమీకరణం ఏది అని అడుగుతున్నాడు మిమ్మల్ని క్వశ్చన్. జనరల్గా దీన్ని ఏమంటారంటే కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్ అండ్ స్లోప్ ఫామ్ అంటారు. వాట్ డూ యూ నో అబౌట్ పాయింట్ అండ్ స్లోప్ ఫామ్? y - y1 is equal to m into x minus x1. This is the formula to find an equation with the point and the slope. అంటే బిందువు వాలు ఉన్నప్పుడు ఆ రూపం y - y1 is equal to m of x minus x1. ఇదంతా చేయాలి. దీంట్లో దీన్ని x1 y1 అని దీన్ని m అనుకొని చేయాలి. ఓకే, చేద్దామా చేస్తే కూడా చూపిస్తా. y minus y1 ఎంత? 1 is equal to m ఎంత? 2/3. x ఎంత తెలియదు, x1 2. ఓకేనా, వాల్యూ పెట్టిన తర్వాత y minus 1 is equal to 2 ఈ 3 ఇక్కడ ఇంటూ చేస్తే ఇక్కడ బై చేస్తే ఇక్కడ ఇంటూ అయిపోతుంది. 3 into 2 into x minus 2, 2x minus 4, ఇది 3y minus 3 ఇది. అప్పుడు 2x ఆ ప్లస్ 3y పట్టు వస్తే ఏమవుతుంది? ఈ ప్లస్ 3y పట్టు వస్తే మైనస్ 3y మైనస్ 4, ఈ మైనస్ 3 పట్టు వస్తే ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే 2x minus 3y మైనస్ 4 ప్లస్ 3 అంటే మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇంత చేస్తే కానీ నీకు ఆన్సర్ రాదు. ఇదంతా వద్దు 100%. విత్ మై లాజిక్ యూ కెన్ సాల్వ్ ఇన్ సింగిల్ లైన్. చూద్దాం ఎలా అంటే నాకేం కావాలంటే స్లోప్ కావాలి. ఇదిగో స్లోప్ 2/3. యా, పాజిటివ్ స్లోప్ ఇచ్చాడా నెగిటివ్ స్లోప్ ఇచ్చాడా అనేది అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ పాజిటివ్ స్లోప్ ఇస్తే నెగిటివ్ y, పాజిటివ్ స్లోప్ రాసుకోవాలనేది రాసుకో. పాజిటివ్ స్లోప్ నెగిటివ్ y, నెగిటివ్ స్లోప్ ఇచ్చాడు. చెప్పు, మాట్లాడాలి. నెగిటివ్ స్లోప్ ఇచ్చాడు, పాజిటివ్ y తీసుకో. ఓకే, ఇప్పుడు నీకు ఏదైతే స్లోప్ ఇచ్చాడో దాన్ని ఈక్వేషన్గా ఫామ్ చేసేది. దాన్ని ఈక్వేషన్గా ఎలా? 2x 3y. దిస్ ఈజ్ పాజిటివ్ స్లోప్, నెగిటివ్ y. ఆన్సర్ అయితే 2x minus 3y. సో ఇది ఉందా ఆన్సర్? ఇది కాదు. 2x minus 3y, ఇదిగో ఇది 2x plus 3y, ఇది 2x minus 3y, ఇది 2x plus 3y. ఓకే, ఆన్సర్ ఇస్ ఓవర్. వచ్చేసింది విత్ ఇన్ సింగిల్ స్టెప్. సార్ ఈ పార్ట్ ఎలా వస్తుంది? ఈ పార్ట్ కూడా వస్తుంది చూడు. మైనస్ పెట్టు. ఆల్వేస్ కీప్ హియర్ మైనస్. గుర్తుపెట్టుకురా, ఆల్వేస్ కీప్ హియర్ మైనస్. మైనస్ పెట్టి ఓ బ్రాకెట్ పెట్టు. ఇప్పుడు ఏ పాయింట్ గురించి పాస్ అవుతుంది? ఇది ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. ఆ పాయింట్ కూడా పాస్ అవుతున్నప్పుడు ఆ వాల్యూస్ దీంట్లో పెట్టు. అంటే x బదులు 2 పెట్టు. 2 4. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? మైనస్ 3 into y ఎంత? 3 ఒకట్లు 3. సో 2x minus 3y minus 1. దిస్ ఇస్ మై ఆన్సర్. అంటే పాయింట్ అండ్ స్లోప్ ఫార్మ్ కోసం నువ్వు ఫార్ములా y - y1 m into x minus x1 అనే ఫార్ములా వేయవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. నువ్వు చేయాల్సింది ఒకటి, పాజిటివ్ స్లోప్ ఉంటే నెగిటివ్ y తీసుకో, నెగిటివ్ స్లోప్ ఉంటే పాజిటివ్ y తీసుకో. దాన్ని ఒక ఈక్వేషన్గా ఫ్రేమ్ చేయి, పక్కన మైనస్ పెట్టు. ఏ పాయింట్ ఇచ్చాడో ఆ పాయింట్ తీసుకెళ్ళి అందులో వాల్యూ పుట్టింగ్ ఆ కొంచెం పార్ట్ చేయి. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ. గాట్ ఇట్? సూపర్. సార్ అన్ని క్వశ్చన్స్కి వస్తుందా? 100% గ్యారంటీ. అన్ని క్వశ్చన్స్ వస్తాయి, చూపిస్తాను. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 5 3 -1 2 అని ఇచ్చాడు. 5 3 -1 2 బిందువులు గుండా పోయే సరళరేఖ సమీకరణం ఏది అని క్వశ్చన్ ఇచ్చాడు.
5 3 -1 2 బిందువులు గుండా పోయే సరళరేఖ సమీకరణం ఏంటి? దట్ ఇస్ ద క్వశ్చన్. అంటే ఒక పాయింట్ ఈ రెండింటి గుండా పోయి ఈ స్ట్రైట్ లైన్ కి ఒక ఈక్వేషన్ కనిపెట్టమంటున్నారు. ఏం చేస్తారు తెలుసు అందరూ? చెయ్యి. y - y1 = y2 - y1 / x2 - x1 * x - x1 ఫార్ములా వేస్తారు. లేదా ఇంకొంతమంది y - y1 / x - x1 = y2 - y1 / x2 - x1 అనే ఫార్ములా వేస్తారు. వద్దు నాన్న, ఎందుకు? డోంట్ యూజ్ దీస్ ఫార్ములాస్. సార్ నాకు మ్యాథమెటిక్స్ రాదు, లెక్కలంటే భయం, నా మ్యాథ్ స్టూడెంట్ నేను ఎలా నేర్చుకోగలను? నేర్పే బాధ్యత నాది విత్ లాజిక్. ఇదంతా చేస్తే కష్టం కానీ నేను చెప్పే లాజిక్తో చేస్తే స్పూన్ ఫీడింగ్, నోట్లో ముద్ద పెట్టినట్టు ఉంటుంది, ఈజీగా ఉంటుంది. చూద్దాం. ఎప్పుడైనా నాకేం చెప్పండి ఇందాక? స్లోప్ కావాలి. నాకేం కావాలి? స్లోప్. వాలు అనే దానికి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాల్కి ఫార్ములా, చిన్న ఫార్ములా గుర్తు పెట్టుకున్నానా? ఏంటో తెలుసు అది? ఇదే ఫార్ములా y2 - y1 / x2 - x1. y2 - y1 / x2 - x1. సో దీనికి స్లోప్ పెట్టు అంటే ఇది x1 y1, ఇది x2 y2. y2 - y1 2 - 3 x2 - x1 -1 - 5. 2 - 3 ఎంతనా? -1. 1 - 5 means -6. -1 cancel. పాజిటివ్ స్లోప్ వచ్చిందా, నెగిటివ్ స్లోప్ వచ్చిందా? మాట్లాడాలి. పాజిటివ్ స్లోపా, నెగిటివ్ స్లోపా? పాజిటివ్ స్లోప్. దెన్ నెగిటివ్ y. గుర్తుపెట్టుకున్నాం కదా? పాజిటివ్ స్లోప్ వస్తే నెగిటివ్ y. ఆన్సర్ చెప్పే 1x అంటే x - 6y. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది కాదు. దిస్ ఇస్ ద ఆన్సర్. వచ్చేసింది. దీని స్టెప్స్ అన్ని ఒక 20 స్టెప్స్ ఇస్తే కానీ మీకు ఆన్సర్ రాదు. సార్ మీకు నెక్స్ట్ వెంటనే డౌట్, సార్ మీరే ఇట్లా రాశారు అన్నింటిలో x - y ఇస్తే ఇక్కడ కూడా x - 6y అని ఇచ్చారనుకున్నాం. అప్పుడు ఈ పార్ట్ కూడా రప్పించాను సార్. రప్పించు. నేనేం చెప్పాను? వెంటనే మైనస్ పెట్టు. దిస్ ఈజ్ మై లాజిక్. 100% ప్రతిభ. దట్ మీన్స్ విఎంఆర్ లాజిక్ 100%. ఇక్కడ మైనస్ పెట్టు. ఆల్వేస్ మైనస్ పెట్టు. ఒక బ్రాకెట్ పెట్టు. పెట్టి నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి కదా సార్, ఏం చేయను? ఏదో ఒక పాయింట్లో పెట్టు. సో x ఎంత? 5 - 6y. మైనస్ ఎందుకు పెట్టాను? ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్. 6y 6 × 3 18. సో x - 6y మైనస్ ఈ 5 - 18 ఎంతనా? 5 నుంచి 10 ఎందుకుపోతే -13. సో 6x - 6y + 13 = ఆన్సర్. దట్ ఇస్ ద ఆన్సర్. సో ఎప్పుడైనా సరే ఒక పాయింట్, ఒక స్లోప్ ఇచ్చిన, 2 పాయింట్స్ ఇచ్చిన ఒక ఈక్వేషన్ తయారు చేయాలంటే ఇక్కడ నుంచి ఫార్ములా కల్లా 2 ఫార్ములాలు నేను సేవ్ చేశాను. ఒకటి నా ఫార్ములా ఏంటంటే స్లోప్ కావాలి. ఏం కావాలి? స్లోప్ కావాలి. ఆ స్లోప్తో నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే పాజిటివ్ స్లోప్ ఇస్తే నెగిటివ్ y రాయి, నెగిటివ్ స్లోప్ ఇస్తే పాజిటివ్ y రాయి. వచ్చిన తర్వాత వెంటనే మైనస్ పెట్టు. ఎందుకు మైనస్ పెట్టాలంటే అదంతే లాజిక్. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి కంటిన్యూడ్ at my classes. Okay, next question. This is from progressions. ఒక అక్క శ్రేణిలో 7వ పదము -4, 13వ పదం -16. అయితే ఆ శ్రేణిలో పదాంతరం ప్రింటింగ్ మిస్టేక్స్ అన్న పదాంతరము, పదానికి మధ్యలో ఉన్న అంతరము. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? సెవెంత్ టర్మ్ ఏ 7 అంటారు. a + 6d ఇది కూడా ఎంత ఇచ్చాడు? -4. నెక్స్ట్ 13th టర్మ్ అన్నాడు అంటే a13. దాన్ని ఏమంటారు? a + 12d ఇది కూడా ఎంత ఇచ్చాడు? -16. అయితే d ఎంత అడుగుతున్నాడు మన క్వశ్చన్. జనరల్గా 100లో 99 మంది ఏం చేస్తారు తెలుసా? ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ వస్తుందిరా, తర్వాత దాంట్లోంచి d కూడా బయటికి లాగిన తర్వాత d వస్తుందిరా, అందులో 2 సాల్వ్ చేయరా నాన్న, d వచ్చేస్తుందని చెప్తారు. వద్దు నాన్న, d కట్టడానికి లాజిక్ చెప్తారు, రాసుకో. ఈ లాజిక్స్ ఏంటి సార్? ఎక్కడి నుంచి వస్తాయంటే
నువ్వు సమ్ చేస్తూ 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 ఒకే మోడల్ సమ్స్ 4 చేస్తే కొత్త లాజిక్ నువ్వే కనబడతావు, నాకే వాట్సాప్ చేస్తావు, సార్ నీకు కనిపెట్టాను ఇదిగో. సో మిమ్మల్ని అందరినీ నా చేతితో చాలామంది స్టూడెంట్స్ని చాలామంది విత్ మై 27 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, 27 సంవత్సరాల నా టీచింగ్ ఎక్స్పీరియన్స్తో మేధావులు తయారు చేశాను, జాబ్ హోల్డర్స్ తయారు చేశాను, ఓకే, టీచర్స్ తయారు చేశాను, లెక్చరర్స్ని తయారు చేశాను. సో అదే ఎక్స్పీరియన్స్తో అంతే సబ్జెక్ట్తో విఎంఆర్ సార్ అర్థమెటిక్లు ఎంత లాజిక్స్ ఇస్తారో అలాంటి లాజిక్స్తో మీ క్లాస్ జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నీకు లాజిక్ రాసుకున్నాను, లాజిక్ రాసుకో, ఈ పార్ట్ బై ఈ పార్ట్ రైట్. ఏంటి సార్ ఈ పార్ట్ బై ఈ పార్ట్, ఈ పార్ట్ అంటే ఏంటంటే -4 -16 మైనస్ అని తీసేస్తాను అంతే, by 7 minus 13. Answer is over. That is value of D. That is the value of D. A కూడా అంతే సరే, ఏ కాదు డీకే అది. D కట్టాలంటే ఏం చేయాలా, ఈ పార్ట్ బై ఈ పార్ట్. దిస్ ఇస్ ద న్యూమరేటర్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద డినామినేటర్ పార్ట్. సబ్ట్రాక్ట్ చేయాలి, చేస్తే -4 + 16 by 7 - 13. చెప్పాలా చెప్పాలి, 16 నుంచి 4 పోతే 12. 13 13 - 7 13 - 7 ఎంత 6 -6. ఇది 2 times -2 is the answer. సాల్వ్ చేసినదే వస్తుంది. సాల్వ్ చేయడం వచ్చు కదా మీకు, సాల్వ్ చేయి. రెండింటి యాడ్ చేయడము సబ్ట్రాక్ట్ చేయడము చేస్తే వస్తుంది కదా. నాన్ మ్యాథ్ కూడా మ్యాథ్ సూపర్గా నేర్చుకుంటే విత్ మై క్లాస్, విత్ మై లాజిక్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బి వాల్యూ వచ్చేసింది. ఎంతసేపటికి 1-2 స్టెప్లోనే ఆన్సర్ రావడానికి ట్రై చేయాలి. దట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్. మీకు అర్థమయ్యేలా బోధించడమే, మీకు అర్థమయ్యేలా నేర్పించడమే నా స్టైల్. ఓకే, 5 sin theta plus 2 cos theta is equal to 3. 5 cos theta minus 2 sin theta is equal to how much? This is the problem from trigonometry. Observe చేయి క్వశ్చన్లో. sin theta cos theta sin theta 5 2 మొత్తం ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి చెప్పనా, ఆన్సర్ చెప్పనా, నువ్వు కూడా చెప్పేస్తావు. ఎవరు చెప్పరా, 5² + 2² is equal to 3² + x². అదే ఆన్సర్. x² బయటికి లాగా, ఇది x అనమాట. x కావాలి మనకి. ఈ రెండు ఒకటే కదా 5², ఈ రెండు ఒకటే కదా 2². 5² + 2² is equal to 3² + x². అంటే 25 + 4 is equal to 9 + x². 29 + 9 because -9 is equal to x². x is equal to √20. So this is the answer. ఎలా సార్ ఏంటి ఈ రెండు మీ ఇష్టం, ఎప్పుడేనో ఈ రెండు 5² అన్నారు, 2² అన్నారు, ఈ 3² అన్నారు, x² మీ ఇష్టమేనా? వస్తుంది నాన్న, డౌట్ వస్తేనే దాన్ని మ్యాథ్ అంటారు, డౌట్ వస్తేనే దాన్ని మ్యాథ్ అంటారు. చూద్దాం. ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, గుర్తుపెట్టుకున్నాను, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a sin theta plus b cos theta is equal to x. లేదా సమ్ c అనుకోండి, సమ్ c a sin theta plus b cos theta is equal to c. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఆ ప్యాటర్న్ ఉందా? yes. నెక్స్ట్ a cos theta minus b sin theta is equal to some x. ఓకే, అందులో x వాల్యూ కావాలా, అవునా, అందులో x వాల్యూ కావాలా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయము. దీన్ని సాల్వ్ చేస్తే ఎలా ఉంది, ఇది a, దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు ఎలా ఉంది, a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందా, అంటే a² + b² + 2ab, అవునా, అంటే ఏమవుతుంది, a² sin² theta plus b² cos² theta plus 2a sin theta b cos theta is equal to c². రైట్. నెక్స్ట్ కింద చూడు ఎలా ఉంది, a minus b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు a minus b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందా, ఉంది కదా. a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² - 2a, అంటే a² cos² theta plus b² sin² theta minus 2a cos theta b sin theta is equal to x². ఈ రెండింటిని యాడ్ చేయి, మొత్తం కొట్టుకుపోతుంది. ఎందుకంటే 2a sin theta equal sin theta equal b cos theta మొత్తం కొట్టుకుపోయింది. Sin, you know that sin² theta plus cos² theta is equal to 1. Trigonometric identity. Okay. So a² into 1 plus b² into 1 is equal to c² plus x². So a² plus b² is equal to c² plus x². అనే కండిషన్ కూడా రాసుకోవచ్చు.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, క్వశ్చన్ కనుక ఆ ప్యాటర్న్లో కనుక ఉన్నట్టయితే నువ్వు గుర్తుపెట్టుకో, ఇక్కడ సైన్ కాసు సైన్ ఇలా ప్యాటర్న్ ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్, ఇది మైనస్ పైకి వెళ్ళా ఇది కిందకి వెళ్ళా పర్వాలేదు. అలా ఉన్నప్పుడు డైరెక్ట్గా యూ కెన్ ఫైండ్ అవుట్ 5² + 2² + 3² + x². చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పు. 3 sin θ + 7 cos θ = 7. 3 cos θ - 7 θ = how much? నువ్వు చెప్పలేవా ఆన్సర్? చెప్పలేవా? సార్ నేను చెప్తా, చెప్పాలి ఏంటది? 3² + 7² = 7² + x². ఇది x అనుకుంటాను. సో బోత్ సైడ్ 7² క్యాన్సిల్. 3² = x² అంటే 9 = x². x = 3. సో 3 దట్ ఇస్ ద ఆన్సర్. సో ఇలా మీరు